హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి రంగాపూర్ జాతరకి అయితే వెళ్ళామండి. అచ్చంపేట రంగాపూర్ జాతర ఇది 1 year కి ఒకసారి సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి టైంలో. చాలా బాగుంటది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఈ జాతరకి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ టైం వచ్చిన జాతర ఇదే. చిన్నప్పుడు అయితే ఈ రంగాపూర్ జాతరలో చాలా మెమోరీస్ ఉండే. నేను, డాడీ, మమ్మీ, అన్న అందరం అయితే బైక్ లో వస్తుండే. ఎంతమందికి ఈ రంగాపూర్ జాతర తెలుసో కామెంట్ చేయండి. ఇక్కడ అయితే మెయిన్ గా కావాల్సిన చికెన్ అయితే చాలా ఫేమస్. చూడండి అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయో కావాల్సిన చికెన్ కి అయితే. చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే. జాతరలో అయితే మనకి ఎక్కడ చూసినా ఈ బొరుగులు అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రసాదం లాగా ఇవే తీసుకుంటారు ఎక్కువగా. ఈసారి అయితే జంతువులు చాలా పెద్దగా ఉండే. ఎంతమందికి ఇది ఎక్కాలంటే భయమో కామెంట్ చేయండి. నేనైతే అస్సలు ఎక్కనివన్నీ. మేమైతే అసలు ఈసారి ఏం ఎక్కలేదు. జైంట్ వీల్ అవన్నీ ఏం ఎక్కలే అసలు. ఇట్లా జాతరలకు పెద్దగా అయిన తర్వాత వెళ్తే చిన్నప్పుడు మెమరీస్ చాలా గుర్తొస్తాయి. ఇక్కడ హరీష్ అయితే ఇంకా ఈ బబుల్స్ అయితే హరీష్ తీసుకున్నాడు. అది ఫ్యాన్ రావట్లేదని చెప్పి చూస్తున్నాడు. మేమైతే అక్కడ జిలేబీ కూడా తీసుకున్నాం. టేస్ట్ చాలా బాగుండే. జాతరలో అయితే అసలు షాపింగ్ చేయడానికి చాలా ఐటమ్స్ ఉంటాయి. చిన్నగా ఉన్నప్పుడు అయితే మొత్తం అన్ని చిన్న చిన్న పావులు అవన్నీ కొంటుండే. ఇప్పుడు అసలు దాని మీద ఇంట్రెస్టే పోయింది. ఏం కొనట్లేదు. కానీ చిన్న చిన్న స్టీల్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లాస్టిక్ దానికన్నా ఈ టాయ్ అయితే చిన్నప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ అయితే మేము అన్ని రాగివి ఇక్కడైతే నేను చూస్తున్నాం. రాగి, పంచలోహం అట్లన్నీ మనకు జాతరలో ఎక్కువ కనిపిస్తాయి కదా, అవి మేము ఇక్కడ చూస్తున్నాం. కానీ మాకు అంత పెద్దగా నచ్చలేదు కాబట్టి ఇంకా అక్కడ మేమేం తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ అయితే మేము దర్గా కోసం అని చెప్పి వెళ్ళిపోతున్నాం. చాలా షాప్స్ అయితే ఉండే. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగానే ఉండే. మొత్తం ఎక్కడ చూసినా చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు అవన్నీ చాలా అంటే చాలా ఎక్కువ ఉండే. ఈసారి ఈ షాప్ మొత్తం హ్యాండ్ బ్యాగ్సే ఉన్నాయి. అసలు పెద్ద షాప్ లాగా ఉంది. ఇది ఒక్కటే అక్కడ పెద్ద షాప్ పెట్టిండే హ్యాండ్ బ్యాగ్స్ది. ఇంకా మేమైతే అన్ని చూసుకుంటూ మెల్లగా వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే భాగ్య అక్క, నాకు చాలా ఇష్టం ఈ అక్క అంటే. జాతరలో ఎక్కడ చూసినా మనకు స్వీట్స్ అయితే కంపల్సరీ కనిపిస్తాయి. ఇక్కడ కూడా చాలా స్వీట్ షాప్స్ అయితే ఉండే. ఇంక ఇక్కడ దర్గా కాబట్టి మొత్తం దేవుడికి సంబంధించిన అట్లా షాల్వా అవన్నీ ఉండే చాలా. ఏంటక్క మీరు హిందూస్ కదా దర్గాకి వెళ్తున్నారని మాత్రం అనుకోకండి. అందరూ ఒక్కటే, నమ్మితే అంతా మంచిగా జరుగుతుంది.
ఇక్కడైతే నిరంజన్ స్వామి ఉంటారు. మేమైతే ఎవ్రీ ఇయర్ జాతరకి కంపల్సరీ వెళ్తాం. ఇంకా అదే కాకుండా మేము ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ ఫంక్షన్ లాగా కూడా చేస్తాం, ఈ ఆటోలు కట్ చేసి. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ మొత్తం అవి కూడా వస్తాయి, నేను అన్నీ మెల్లగా అప్లోడ్ చేస్తాను. దర్గాని కూడా చాలా బాగా డెకోర్ చేశారు, మొత్తం ఎంట్రీ అదంతా చాలా నీట్గా అనిపించింది. ఈ దర్గా ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి, మేమైతే చాలా నమ్ముతాం ఇక్కడ. ఇక్కడైతే మొత్తం దర్గా ఎంట్రెన్స్ ఇది. జాతర టైంలో అయితే చాలా రష్ ఉంటుంది, అసలు చాలా అంటే చాలా మంది వస్తారు. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అందరూ వస్తారు, అలా అనేమి ఉండదు ముస్లిమ్సే రావాలి హిందూస్ రావద్దు అన్నట్టు, చాలా మంది వస్తారు. ఇక్కడైతే మొత్తం విభూతిలా ఉంటుంది, అది అందరికీ పెడుతుంటారు ఇక్కడ. ఇంకా అందరూ పువ్వులు అట్లా క్లాత్ మొత్తం దేవుడి మీదకైతే వేస్తారు. ఇంకా చాలామంది ఇట్లా ముడుపుల్లా కూడా కడతారు. ఇక్కడైతే మేము దేవుడిని అయితే మొక్కుంటున్నాం. చూడండి అసలు ఎంత రష్ ఉందో. మేము 3rd డేను 4th డేను వెళ్ళినాం, అయినా కూడా ఇంత రష్ ఉంది ఇక్కడ. మేమైతే ఇంకా దేవుణ్ణి అయితే మొక్కుకొని బయటికి అయితే వచ్చేసాం. చూడండి అసలు జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా రష్ ఉంటుంది ఎప్పుడు. ఇంకా నేను అత్తమ్మ భాగ్యకి అయితే ముచ్చట్లు పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకా మా షాపింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. మన అమ్మాయిలకి ఎన్ని గాజులున్నా తక్కువే కదా, అందుకని మేము మళ్ళీ ఇక్కడ గాజులు అయితే చూస్తున్నాం. నాకైతే ఇక్కడ గాజులు చాలా నచ్చిండే, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ లాగా ఉండే మొత్తం ఇక్కడ. అవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. నేను అత్తమ్మ భాగ్యకి అయితే ఇక్కడ గాజులు అయితే తీసుకున్నాం. చాలా బాగుండే ఇక్కడ కలెక్షన్ కూడా. నెక్స్ట్ ఇక్కడైతే మా అమ్మమ్మ కోసం తీసుకుంటున్నాం. తను అట్లా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ చేసుకోదు కాబట్టి ఇట్లా నార్మల్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాం మా అమ్మమ్మ కోసం. ఇక్కడ కూడా చాలా వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉండే. వీళ్ళు డైరెక్ట్ చేతికి కూడా వేసేస్తారు బ్యాంగిల్స్. ఇక్కడైతే అరవింద్ తీసుకొని తొందరగా అన్నట్టు నిలబడ్డాడు. నేనైతే ఇక్కడ చాలా క్యూట్గా అనిపించింది ఇది హెయిర్కి. అమరన్ మూవీలో సాయి పల్లవి పెట్టుకుంటుంది కదా ఇట్లా,
నేను ఆ మూవీ చూసిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా క్యూట్ అనిపించి తీసుకున్నాను. చూడండి అసలు దానికి ఎంత మంచిగా ఉందో, లైట్స్ కూడా వచ్చినాయి, మంచి క్యూట్ ఉంది. అసలు నేనైతే ఫోటోషూట్ కోసం అని ప్లాన్ చేసుకున్నాను ఇది, కానీ దానికన్నా ముందే నేను డెలివరీ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ అయితే మేము రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాం. అసలు సేమ్ ఒరిజినల్ రోజ్ ఫ్లవర్ లాగానే ఉండే, ఇవైతే చాలా బాగుండే. జస్ట్ మాకు 20 రూపీస్ 30 రూపీస్ ఈచ్ ఏమో పడింది. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే. ఇది పెట్టుకుంటే అసలు ఎవరు కూడా ఇది ఆర్టిఫిషియల్ అనుకోరు, సేమ్ ఒరిజినల్ ఫ్లవరే అనుకుంటారు. దీంట్లో షేడ్స్ కూడా ఉన్నాయి చూడండి, బేబీ పింక్ ఇంకా రెడ్ కలర్ లాగా కూడా. ఇంకా నెక్స్ట్ అయితే మేము ప్లే జోన్కి వచ్చేసాం. ఇక్కడైతే కుప్పలు కుప్పలు ఉన్నారు అసలు జనాలు, ఫుల్ దుమ్ము అయితే ఉండే అసలు ఇక్కడ. మేమైతే అసలు ఏం ఎక్కలేదు, జస్ట్ టైంపాస్ చేస్తూ అలా చూస్తూ జోలి పెట్టుకుంటూ ఉన్నాం అక్కడే. ఎగ్జిబిషన్ కన్నా ఇట్లా జాతరలో వైబ్ వేరే ఉంటుంది అసలు, మొత్తం చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే మా ఫేవరెట్ పార్ట్ చికెన్ కోసం అయితే వచ్చేసాము. ఇక్కడైతే అసలు చాలా ఉంటుంది కాల్చిన కూర అయితే, చాలా మంది చాలా స్టాల్స్ అయితే పెడతారు ఇక్కడ. నాకైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నోరు ఊరుతుంది, అంత బాగుంటుంది ఇక్కడ టేస్ట్ అయితే. మీలో అసలు ఎంతమందికి ఇష్టం మీకు కాల్చిన కూర కామెంట్ చేయండి. ఎట్లుంది సుభాష్? చూపిరా. అరే
ఇంకా మేమైతే ఇక్కడ తినడానికి అయితే కూర్చున్నాం. మా కార్ దగ్గరే లైట్లు వేసుకొని కిందనే కూర్చొని తినేస్తున్నాం ఇంక అక్కడే వేడివేడిగా. అసలు ఇట్లా తింటుంటే మస్తు అనిపించింది. అసలు మంచి గడ్డిలోనే కూర్చున్నాం. నాకైతే చికెన్ కాలుస్తే మస్తు ఇష్టం. అసలు టేస్ట్ కూడా సూపర్ ఉండే. మంచిగా తినేసి ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ మేమైతే. చూడండి అసలు చికెన్ ఎంత టెంప్టింగ్గా ఉందో. అందరం మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం చికెన్.